ఈ వాక్యము చేత మమ్మలను సంధిస్తురమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతురమని ప్రార్థిస్తుంటున్నాను. దేవనైనా నీ మాటలు ఉచ్చరిస్తున్నటువంటి నన్ను నా తండ్రి స్వాధీనంలో ఉంచుకునండి. దేవనైనా సహోదరుడు ట్రాన్స్లేషన్ చేస్తుంటుండగా తనను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తుంటున్నాను. దేవనైనా నేను ఏమాత్రం కూడా నీ ప్రజలైనటువంటి వారికి అగుపించక నీ మాటలనేనే నా తండ్రి వారు గుర్తెరుగునట్లుగా నా తండ్రి సంపూర్ణంగా నన్ను లయపరిచి నీ మాటల చేత నన్ను బలపరుస్తూ రమ్మని ప్రార్థిస్తూ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ఈ యొక్క యోహాను సువార్త అనేటువంటిది సువార్తగా చాలామంది దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు. यूना सुसमाचार ये सुसमाचार का पुस्तक है. इसके विषय में जो है अभिवादन या उसके बारे में बताते हैं. ఈ యొక్క సువార్తనే కాదు, ఆత్మీయంగా మన ఆత్మను ఉత్తేజపరచడానికి దేవుని సన్నిధిని ఎలాగున మనం ఆరాధించవలనో దానిని వివరిస్తూ ఉంటున్నది. और ये केवल जो है सुसमाचार की पुस्तक नहीं है, लेकिन ये ऐसा पुस्तक है जो आत्मिक रूप से परमेश्वर की आराधना, उसकी उपासना किस प्रकार हमें करना है, उसका प्रोत्साहन जो है हमको ये देता है. యోహాను సువార్త ఈ 7వ అధ్యాయంలో మనకు వివరించబడినటువంటి మాటలు చాలా ప్రత్యేకమైనవిగా ఉంటూ వస్తుంటున్నాయి. यूना सुसमाचार का 7 अध्याय 1 से लेकर जो 9 वचन हमने पढ़े हैं, हमारे लिए ये वचन जो है बहुत ही प्रत्येक रूप में यहाँ पर वर्णन किया गया है. అయితే ఈ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలలో యూదులు అనేటువంటి మాట చాలా సందర్భాల్లో చాలా విధానాలలో రాయబడుతూ వచ్చి ఉంటుంది. और 7 अध्याय में जो हमने वचन भाग पढ़े हैं वहाँ पर यूदी कर लिखा गया है. इसके बारे में विभिन्न प्रकार के विचारों के धाराओं में और विभिन्न प्रकार के परिस्थितियों में जो है यहाँ पर बहुत तरह बार उल्लेख किया गया है. వీరి మధ్యలో యేసు ప్రభువారు, యూదులు అనేటువంటి వారి మధ్యలో యేసు ప్రభువారు అంటే ఈయన యేసు అనగా రక్షకుడని, క్రీస్తు అనగా అభిషక్తుడని, దానితో పాటు ఆయన దేవుని కుమారుడని ఈ యొక్క పుస్తకము మనకు వెల్లడిపరుస్తూ ఉంటున్నది. और यहाँ पर ये जो पुस्तक है, अगर इसके बारे में हम अगर गहराई में जाएंगे, वहाँ पर यीशु कहने से उद्धार करता है. मसीह जो है अभिषिक्त है और यीशु जो है हमारा उद्धार करता है कर जो है मनुष्य का परमेश्वर का पुत्र है कर लिखा गया है. इसके बारे में गहराई से यहाँ पर हमको वर्णन किया गया है. అయితే ఇందులో రాయబడినటువంటి మొట్టమొదటి వచనం ఏమిటిదనంటే, అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలోనే సంచరించుచుండెను. पहला वचन लिखा है, इन बातों के बाद यीशु गलील में फिरता रहा, क्योंकि यहूदी उसे मार डालने का यत्न कर रहे थे, इसलिए वो यहूदियों में फिरना न चाहता था. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరి మధ్యలో ఆయన సంచరించాలి? अब यहाँ पर प्रभु यीशु मसीह किन के बीच में जो है वो चला फिरा करना ఆయన चाहिए. యూదుల మధ్యలోనే సంచరించవలసినటువంటి వాడుగా ఉంటున్నాడు. अब यीशु मसीह यहूदियों के बीच में ही जो है चला फिरा करना है. కానీ ఆయనకి యూదులలో సంచరించలేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. लेकिन यहाँ पर ऐसा परिस्थिति यीशु के पास आ गया है जहाँ पर यहूदियों के बीच में वो चलना फिरना नहीं कर पा रहा है. యూద అన్నటువంటి మాటకు స్తుతి అని అర్థం. और यहूदा कहने का जो नाम का अर्थ है वो स्तुति है. ఈ స్తుతించవలసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతించవలసినటువంటి ఆ మనుషుల మధ్యలోనే ఆయనకి స్థానం లేకుండా పోయింది. अब यहूदी कहने का नाम जो है अर्थ स्तुति है, लेकिन प्रभु यीशु मसीह जिनके बीच में रहना चाहिए, जिनका स्तुति का प्राप्त करना चाहिए, अब ऐसा परिस्थिति आ गया है उनके बीच में वो चल नहीं फिर पा रहा है. అంత మాత్రమే కాదు, ఆయనని చంప వెదుగుతా ఉన్నారంట. अब इतना ही नहीं, आगे जगह परिस्थिति ऐसा हुआ है, यही यहूदी लोग उसको मारने के लिए అందును प्रयत्न कर रहे బట్టి हैं. ఆయన వారి మధ్యలో సంచరించలేకపోతూ వచ్చింది. और यही कारण है प्रभु यीशु मसीह यहूदियों के बीच में चल फिर नहीं पा रहा है. తన సహోదరులు సైతము ఆయన పైన విశ్వాసం ఉంచలేకపోతూ अब उसके भाई समित जो है प्रभु यीशु मसीह पर विश्वास को नहीं लेकर आ पा रहे हैं. ఇందులో మనం అర్థం చేసుకునవలసినటువంటి మాట ఏమిటిదనంటే, और इन बातों में जो बात समझना चाहिए वो क्या है, యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత సహోదరులు అంటే తన తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి వేరొక కుమారులు సహితము ఆయన పైన విశ్వాసం ఉంచలేనటువంటి, అంటే తన సొంత కుటుంబీకులైనటువంటి వారు సైతము ఆయన పైన విశ్వాసం ఉంచలేకపోతూ వచ్చింది. और यहाँ पर प्रभु यीशु मसीह का परिस्थिति यहाँ तक आ गया है, यहूदी कहिए या फिर उसकी जो माता है, उसके साथ जो सगी संबंधी भाई है, उसके जो रिश्तेदार है, जो स्वयं कहलाने वाले लोग हैं,
उसके ऊपर जो है विश्वास नहीं कर पा रहे అంటే हैं। మనం ఏమని అర్థం చేసుకోవాలి అని అంటే और यहाँ पर इस परिस्थिति के बीच में क्या हमको बात समझना సంఘానికి है, సంఘానికి అందరూ కూడా వస్తారు. और कलीसिया में सब लोग आते हैं ప్రభు రక్తం చేత కొనబడినటువంటి వారమే, और प्रभु के लहू से हम खरीदे हुए लोग ही ఆయనను हैं, అంగీకరించినటువంటి వారమే అని చెప్పుకునేటువంటి వారమే. और हम उसको अंगीकार किए हैं, इस बात को हम कहते ही కానీ हैं, అందరూ కూడా ఆయనని ఆరాధించలేనటువంటి వారు. लेकिन सभी जो है उसकी आराधना नहीं कर पा रहे हैं। ఎందుకు ఆయనను సరైనటువంటి విధానంలో ఆయనను గ్రహించలేనటువంటి స్థితిలో వారు ఉంటూ వస్తుంటున్నారు అని और అంటే कारण क्या है, ये लोग वहां पर प्रभु यीशु मसीह के बारे में सही रूप से उसके ग्रहण में नहीं आए हैं, వారు గ్రహించలేనటువంటి స్థితికి రావడానికి గల ముఖ్య కారణం ఏమిటిదేనంటే और वो ग्रहण में न आ पाए इस प्रकार का मुख्य कारण उनके पास क्या है, వారు ఆయనని సొంత రక్షకునిగా సరైనటువంటి విధానంలో గ్రహించనందును బట్టి और कारण यह है उन्होंने प्रभु यीशु मसीह को स्वयं का उद्धारकर्ता न मानने के विषय में अग्रहणता में वो लोग रह गए हैं। గ్రహింపు లేనటువంటి జీవితము మనము కూడా కలిగి ఉంటున్నాం. ఏ విధంగానంటే మందిరానికి అందరూ వస్తారు, నేను క్రీస్తు రక్తంలో కడుగబడినానని చెప్పుకుంటారు, కానీ ఆయనను ఆరాధించలేనటువంటి వారుగా ఉంటారు. हम भी जो है अपने आप में जो है इस बात को कहते हैं कि हम ग्रहण में आए हैं, लेकिन परिपूर्ण ग्रहणता में नहीं आते। कारण क्या है, हम कहते हैं प्रभु यीशु मसीह के लहू में हम धुले हुए हैं, प्रभु यीशु मसीह के संगति में हम जो है भागी बने हैं, लेकिन सही रूप से उसकी आराधना करने के लिए हम बहुत ही पीछे हैं। మందిరంకి వచ్చేటువంటి వారంతా కూడా సహోదరులు సహోదరిలే. और मंदिर को जो आते हैं सारे हमारे भाई हैं, हमारे बहन हैं, అందరూ కూడా దేవుని ఆరాధించాలనేటువంటి ఆతృత ఆవేశం ఆశతోనే వచ్చేటువంటి వారుగా ఉంటారు. और सभी जो लोग हैं मंदिर को जब आते हैं उसकी आराधना करने के लिए जो आशा है, आस्था है, वो पुरुषार्थ को वो लोग रखते हैं। ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో రాయబడినటువంటి మాటలో చెప్పబడినటువంటి సందర్భాలను మనము అధ్యయనం చేస్తే अगर यहाँ पर पढ़े हुए वचन भाग को अगर विवरण करते हुए उसके समझने के लिए अगर प्रयत्न करेंगे, నేను ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ ట్రాన్స్లేషన్ చేయడం అనేటువంటిది నాకు కొంచెం కొత్త, కాబట్టి కొంచెం నన్ను తప్పులు దొరికినా కూడా నన్ను క్షమించాలి మీరు. నేను ట్రాన్స్లేషన్ లేకుండా అయితే చాలా ఈజీగా చెప్పగలను. और इससे पहले जो है मैं आपको ये बताना चाहता हूँ कि ये ट्रांसलेशन जो करना है ये पहली बार मैं इस प्रकार वचन बांट रहा हूँ। अगर उसमें कोई गलती हुआ तो आप दया कर जो है उसको अनसुना या फिर उसमें उसको आप क्षमा कीजिएगा, क्योंकि ये पहली बार जो है इस प्रकार कर रहा हूँ। అయితే యేసు ప్రభువారు అక్కడ వారి మధ్యలో ఉండనొల్లని పరిస్థితిని బట్టి ఆయన గలిలయలోనే సంచరిస్తా వస్తుంటున్నాడు. और यहूदियों के बीच में प्रभु यीशु मसीह जो है దీని चलना అర్థం फिरना नहीं हो रहा है, यही कारण है वो वहां से निकला है। దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనంటే और इसको किस प्रकार से हमें समझना है, తన సొంత సహోదరులే ఆయనను స్వీకరించిన కారణాన్ని బట్టి और उसके खुद के भाई लोगों ने उसको स्वीकार नहीं किया, इसके कारण వేరొకరి మధ్యలో అనంటే మన మధ్యలో అంటే మనము క్రీస్తును ఒకనాడు ఒక సందర్భంలో మనము క్రీస్తును ఎరగనటువంటి వారము. और हमारे बीच में अर्थात एक समय था हम सारे लोग मसीह को जानने नहीं वाले थे। విగ్రహారాధన చేసేటువంటి వారముగా ఉన్నటువంటి మనలను ఆయన ఒక వాక్యం మనల్ని దర్శించుట చేత ఆయనను అంగీకరించి ఉంటున్నాం. और मूर्ति पूजा और इस अन्य जाति के थे, लेकिन परमेश्वर ने जो है हमको चुना है कि परमेश्वर ने चुना है, इतना नहीं हमको दर्शन दिया है कि हम परमेश्वर की आराधना उपासना इस समय कर पाए। దానిని బట్టి మనం ఆయనను ఆరాధించడానికి దేవుని సన్నిధికి మనం కూడా వచ్చి ఉంటున్నాం. और यही कारण है उसकी आराधना करने के लिए परमेश्वर की उपस्थिति में हम भी आए हैं। ఆయనను ఆరాధించేటువంటి వారు ఏ విధంగా ఆరాధిస్తారు అనంటే उसकी आराधना करने वाले किस प्रकार से आराधना करते हैं, ఇక్కడ రాయబడినటువంటి మాటలలో పర్ణశాలల పండుగ అని రాయబడి ఉన్నది. और यहाँ पर जो झोपड़ियों का जो पर्व कर यहाँ पर लिखा गया है। పర్ణశాలల పండుగ అనంటే యెహోవా దేవుడు ఇశ్రాయేల్ అనేటువంటి వారికి 7 పండుగలు నియమించి ఉంటూ వస్తుంటున్నాడు. यहाँ पर यहूदियों का झोपड़ियों का जो त्योहार अर्थात इस्राएल प्रजा के लिए पुराने नियम में देखते हैं 7 प्रकार के पर्व जो है वहाँ पर लिखा गया है। పర్ణశాలల పండుగ అనంటే దేవుడు వెయ్యేండ్ల పరిపాలనకు సూచనగా ఉంటూ వస్తుంటున్నారు. और यहाँ पर झोपड़ियों का पर्व इसका मतलब ये है कि जो आने वाले दिनों में 1000 साल का जो प्रभुता है उसको सादृश्य दिखाता है। ఈ వెయ్యేండ్ల పరిపాలనలో దేవుని ప్రజలైనటువంటి వారు నిత్యము స్తుతించేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. और 1000 साल के जो राज्य में जो है जो प्रभुता परमेश्वर के अधीन में
वो हजार साल तक जो है निरंतर परमेश्वर की हम आराधना उपासना करने वाले हैं। వెయ్యేండ్ల పరిపాలనలో ఆయనను స్తుతించే పని మాత్రమే మనకు ఉంటుంది. और उस 1000 साल के राज्य में हम केवल हमारा काम यही है कि हम उसकी स्तुति करें। కానీ తన సహోదరులైనటువంటి వారు ఆయన పైన విశ్వాసం ఉంచకుండటమే కాకుండా लेकिन यहाँ पर उसके प्रवेश मसीह के जो भाई है उनके ऊपर विश्वास न करते हुए केवल इतना ही नहीं, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క సందర్భంలో గొప్ప సణుగు కూడా పుట్టిందంట. और इतना ही नहीं, यहाँ पर आगे जाकर देखते हैं उनके बीच में जो है बड़ा सा जो कुड़कुड़ाना है शुरू हुआ है। అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఇంకొక విషయం ఏమిటిదనంటే గొప్ప సణుగు పుట్టింది. ఆ సణుగులో జనసమూహములు ఉంటూ వస్తుంటున్నారు. ఆ జనసమూహంలో యూదులు ఉంటూ వస్తుంటున్నారు, ఇంకా ఇతరములైనటువంటి వారు అనేకులు ఉంటూ వస్తుంటున్నారు. और जब ये कुड़कुड़ाहट शुरू हुआ वहाँ पर सारे से भीड़ है, उसमें यहूदिया के लोग हैं और इतना ही नहीं भिन्न प्रकार के अलग जो है संबंधित लोग भी है। అందును బట్టి మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటిదనంటే సంఘానికి అనేకులు వస్తారు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు వస్తారు, అనేక విధాలుగా అనేక తాత్పర్యములతో దేవుని మందిరానికి నడిపించబడతా और వస్తుంటారు. इसके बारे में इस बात को समझना है कि परमेश्वर के मंदिर में भी जो है बहुत सारे लोग आते हैं, बहुत सारे लोग जो है आराधना करने के विषय में आशा के साथ भी जो है लोग आते हैं। అయితే వారి మధ్యలో వచ్చినటువంటి ఈ సణుగు, लेकिन उनके बीच में जो ये कुड़कुड़ाहट शुरू हुआ, ఈ సణుగు ఎలాంటిదనంటే కొందరు ఆయనని మంచివాడు అంటున్నాడు, కొంతమంది ఏమంటున్నారు మోసగాడు అని అంటా और ఉన్నారు. कुछ लोग जो है इस कुड़कुड़ाहट में वो अच्छा कर कर बोल रहे हैं और कुछ लोग बोल रहे हैं कि ये धोखा देने वाला है। కానీ మనమంతా కూడా యేసు ప్రభు వారిని గుర్తెరిగినటువంటి వారమే, ఆయనను మనం ఆరాధించడానికి వచ్చినాం కదా. మనలో మనకుండవలసినటువంటి సనుగు ఏమిటి? अभी हम सभी जो है परमेश्वर की आराधना करने के लिए आए हैं, हम उसके संतानी कहलाते हैं। अब आराधना करने के विषय में हम किस प्रकार आते हैं? మనం ఆరాధన కొరకు సిద్ధపడేటువంటి సనుగు మనకు ఉండాలి. और हमारे जीवन में परमेश्वर की आराधना करने का जो कुड़कुड़ा है वो हमारे जीवन में होना चाहिए। ఈ సనుగు ఆత్మీయమైనదిగా ఉండాలి. और एक कुड़कुड़ाहट जो है जो बातें करते हैं वो आत्मिक दशा में होना चाहिए। ఆరాధన కొరకు మనం సిద్ధపడేటువంటి సనుగు మనలో ఉండాలి. और आराधना करने की तैयारी का कुड़कुड़ाहट होना चाहिए। అందును బట్టే అక్కడ యూదులకు కొందరు భయపడుతూ వచ్చినారంట. और यही कारण है वहां पर यहूदियों से कुछ लोग डरते हुए आए हैं। ఎందుకు భయపడాల్సి వచ్చింది యూదులకి? और यहूदी लोगों से क्यों डरना वहां पर हुआ है? యూదులంటే ఎవరు? और यहूदी कहने से कौन है? దేవుణ్ణి స్తుతించేటువంటి వారు. वो परमेश्वर की स्तुति करने वाले लोग हैं। మనమంతా ఎవరము? और हम सब कौन हैं? దేవుణ్ణి స్తుతించేటువంటి వారం. हम परमेश्वर की स्तुति करने वाले लोग మనలో हैं। ఉండవలసినటువంటి సనుగు ఏ విధమైనటువంటి సనుగుగా ఉండాలి? ఆత్మీయమైనదిగా. और हमारे में जो कुड़कुड़ाहट होना चाहिए वो किस प्रकार का होना चाहिए? वो आत्मिक దేవుణ్ణి रूप से। దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఆతృత, ఆవేశము, దేవుని సన్నిధి పట్ల ఆసక్తితో దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్నాం గనుక और परमेश्वर की आराधना करने का जो बहुत ही दृढ़ निश्चय, आशा और जो है विश्वास के साथ जो है हम आए हुए हैं। ఆయన మోసగాడు కాదు, वो धोखा देने वाला नहीं है మోసపుచ్చేవాడు కాదు. और धोखा भी देता नहीं है। ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. वो आपको और मुझको उद्धार देने के लिए आया ఆయన है। కల్వరి మ్రాను పైన వ్రేలాడబడి నీ కొరకు నా కొరకు ప్రాణమించి ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు. और आपके लिए उस कलवरी क्रूस पर जो है अपने प्राणों को दे दिया है। इतना नहीं, उस क्रूस को उसने जय भी पाया है। ఆనాడు ఆ ప్రజలు ఆ సందర్భంలో ఆయనను గుర్తించలేకపోతూ వచ్చి ఉంటున్నారు. उस दिनों में ये यहूदी जो सारे प्रजा है प्रभु यीशु मसीह को इस प्रकार ग्रहण नहीं कर पाए, समझ नहीं पाए। నీ వద్దకు నా వద్దకు ఈ సమాచారం వచ్చి ఉంటున్నది ఏమిటి? अब आपके पास मेरे पास ये सुसमाचार आया है। ये सुसमाचार क्या है? ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచినాడు అనేటువంటి వర్తమానం. और वो हमारे लिए मारा गया और फिर जी उठा है, ये सुसमाचार आया है। ఆయన భూమి అంతటికి మధ్య భాగమైనటువంటి ఇశ్రాయేలు దేశము ఉండి ఉండగా अब सारे पृथ्वी में जो मध्य जो देश जो इजराइल वो है, वो होने के बाद भी వారికి ఆయన సజీవుడుగా వారికి కనపడుతూ వచ్చినప్పటికీ వారు ఆయనను గ్రహించలేకపోతూ వచ్చి उनके ఉంటున్నారు. बीच में प्रभु यीशु मसीह पुनरुत्थान होकर जीवित दिखाई दिया, लेकिन उसको वो देख नहीं पाए हैं। वो परिस्थिति में भी అయితే మనకు నేటి దినాన ఈ పరిశుద్ధ గ్రంథము భూమి అంతటికి తనను గుర్తెరగటానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ పుస్తకము ఇవ్వబడుతూ వచ్చింది. लेकिन अब देखिएगा इस पूरे पृथ्वी के छोर छोर तक है
ये पवित्र बाइबल के द्वारा प्रभु यीशु मसीह को देखने का जो सौभाग्य परमेश्वर ने हमको ఈ दिया है। పుస్తకంలో రాయబడినటువంటి ఈ మాటలే నేటి దినాన నిన్ను నన్ను రక్షించగలగటానికి, ఆయనను గుర్తెరగటానికి, ఆయన నీ కొరకు నా కొరకు కలువరి మ్రాను పైన వ్రేలాడబడి మరణించి తిరిగి లేచినాడని గుర్తెరగటానికి ఇది ఆధారం అవుతూ వచ్చింది. अब ये पुस्तक ही है पवित्र बाइबल जो हमारे लिए आधारित हुआ है कि प्रभु यीशु मसीह आपके लिए मेरे लिए उस कलवरी क्रूस पर मारा गया है, वो मारा गया है और पुनरुत्थान हुआ है और हमारा उद्धारकर्ता बना है, इस बात को हमको बताता है। అందుని బట్టి ఒక సందర్భము జరుగుతూ వచ్చి ఉంటున్నది. और इसलिए एक संदर्भ वहाँ पर होते हुए आया है। అయితే ఐథోపియా దేశంలో ఉన్నటువంటి కందాకే రాణి దగ్గర ఒక నపుంసకుల అధికారి అయినటువంటి ఒక వ్యక్తి ఉంటూ వచ్చి ఉంటున్నాడు. और देखिए देश की जो है रानी के पास जो है एक व्यक्ति जो है वहाँ पर आया हुआ है ఆయన పేరు రాయబడి లేదు. और वो उसका नाम जो है वहाँ पर लिखा नहीं गया है। కందాకే రాణి దగ్గర ధనాగారానికి అధిపతిగా ఉంటూ వస్తుంటున్నాడు. और जो कुश देश की जो कन्नागर जो रानी है उसका जो भंडार का जो है वो अधिकारी वो ठहरा हुआ ये व्यक्ति है। అటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి ఆ స్థానం కలిగినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి కూడా ఈ పరిశుద్ధ గ్రంథము ఉంటూ వచ్చి ఉంటున్నది. और ऐसे अधिकार के स्थान में रहने के बाद भी उसके पास भी ये पवित्र बाइबल जो है पहुंचाया गया है, वो उसके पास है। గ్రంథము దొరికినటువంటి ఆ గ్రంథాన్ని బట్టి ఆయన యెరూషలేమునకు ఆయనను ఆరాధించడానికి వచ్చినాడంట. और ये पुस्तक के कारण वो अधिकारी व्यक्ति यरूशलेम को परमेश्वर की आराधना करने के लिए आया है। ఆరాధించడానికి వచ్చినాడు కానీ ఆయన ఏమి ఆరాధించాలో ఆయనకి తెలియదు. अब आराधना करने के लिए वो व्यक्ति वहां से आया है, लेकिन वहां पर आने के बाद क्या आराधना करना है उसको पता नहीं है। కనుక మనం ఏ విధంగా ఆరాధన చేయాలో మనకైతే తెలుపబడుతూ వచ్చి ఉంటున్నది. अब आराधना कैसे करना है हम सभी को बताया गया है। ఆ రోజుల్లో ఆయనకి ఏ విధంగా ఆరాధన చేయాలో ఆ ప్రస్తుత కాలంలో ఆయనకు తెలియదు. और उन दिनों में उस प्रस्तुत काल में आराधना कैसे करना है उस व्यक्ति को अधिकारी को पता नहीं था। ఫిలిప్పు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఆయనకి పరిశుద్ధాత్మతో ఆయన యొద్దకు నడిపించబడి ఆయనకి చెప్పబడినటువంటి తరుణాన్ని బట్టి ఆయన దేవుణ్ణి గుర్తెరుగుతూ వచ్చి ఉంటున్నాడు. और फिलिप के द्वारा जो है उसको भेजा गया उसके पास और परमेश्वर के बारे में बताने के बाद उस ग्रहण में आने के बाद वो परमेश्वर की आराधना कर पाया है। అందుకనే ఆ యొక్క ప్రాంతం పేరేమని ఉందంటే ఐథోపియా ఖండము చీకటి ఖండమైనటువంటి ఆ ఖండంలోనికి అఖండ జ్యోతిగా ఈ నపుంసకుడు ఆ యొక్క ప్రాంతానికి వెళుతూ వచ్చి ఉంటున్నాడు. अब ये जो नपुंसक है वो इथियोपिया जो खंड है एक ज्योति के समान जो है उस पर वहाँ पर वो चला हुआ है। ఈ అఖండమైనటువంటి జ్యోతిగా వెళ్ళినటువంటి ఈ వ్యక్తి సంతోషంతో తన దేశానికి తిరిగి వెళ్తూ వచ్చి ఉంటున్నాడు. और अखंड ज्योति के समान आनंद के साथ जो है वो फिर दोबारा उस स्थान में जो है वो चला गया है। ఆయనను ఏ విధంగా ఆరాధించాలో తెలుసుకున్నటువంటి తను తన దేశంలోనికి తిరిగి వెళ్ళిపోతూ వచ్చి ఉంటున్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా నాకు తెలిసి తర్వాత గ్రంథాల్లో రాయబడుతూ వచ్చి ఉంటున్నది. ఆ ఐథియోపియా ఖండము దేవుణ్ణి గుర్తెరిగినటువంటి ఒక దేశంగా ఆవిర్భవింపబడుతూ వచ్చి ఉంటున్నది. अब ये नपुंसक जो है जो यरूशलेम में आया था परमेश्वर के ज्योति को पाया है। बाइबल में जो है आगे के लिखा गया है जब अपने देश में फिर दोबारा चला गया इथियोपिया खुश देश में, तो वो पूरा जो देश है वो ज्योतिर्मय ज्योति से जो है भरा हुआ है। అలాగనే और इसी रीति से జ్ఞానులైనటువంటి వారు కూడా और जो ज्ञानी है वे भी యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన విధానాన్ని నక్షత్రం ద్వారా తెలుసుకొని और ज्योतिष जो है वो भी परमेश्वर के जन्म को उस तारगुण के अनुसार जब उन्होंने देखा, ఆయనను ఆరాధించడానికి ఎంతో దూర దేశం నుంచి ప్రయాణమై దాని గురించి రాయబడినటువంటి లేఖనాలను బట్టి బైబిల్ వెలుపట రాయబడినటువంటి విషయాలను మనం పరిశీలనలోకి తీసుకుంటే अब ये सारे तारेगण को देखते हुए जब वहाँ से उन्होंने यात्रा शुरू किया और इसके बारे में बाइबल के बाहर भी अगर कुछ पुस्तकों को जो वचन भावों को अगर हम देखेंगे, ఇంచుమించుగా 2 నెలల ప్రయాణం చేసి యేసు ప్రభువారి యొక్క ఆ నక్షత్రాన్ని చూసి ఆయనను దర్శించడానికి ఆ యొక్క यरूशलेमలోనికి వస్తూ వచ్చింది. और लगभग जो है 2 महीने पहले से ही जो है उस भोर के तारों को देखकर उसकी दिशा में उन्होंने यात्रा करते हुए यरूशलेम के पास पहुंचे हैं.
వచ్చినటువంటి ఈ జ్ఞానులు ఆయనకు అర్పించినటువంటి అర్పణ ఏమిటి? अब ये जो ज्ञानी जो है भेदिए जो लोग हैं जब प्रभु यीशु मसीह के पास आए हैं उसको उन्होंने क्या अर्पण किया है? బంగారు సాంబ్రాణి బోళముగా ఉంటూ వస్తుంటున్నది. देखिए सोना लोबान और जो है इत्र उन्होंने लेकर आकर परमेश्वर को समर्पण किया है। ఈ బంగారు సాంబ్రాణి బోళము దేనికి సూచనగా కనపడుతున్నది అని और అంటే देखिए ये चांदी सोना और ये किसको सादृश्य दिखाता है? బంగారము దేవుని రాజ్యానికి సూచనగా కనపడతా ఉన్నది. और जो सोना है परमेश्वर के राज्य को सादृश्य दिखाता है। బంగారు సాంబ్రాణి ఆరాధనకు సూచనగా కనపడతా ఉన్నది. और गंधरस जो है लोबान जो है परमेश्वर के आराधना को वो सूचित करता है। అలాగనే బోళము దేనికి సూచనగా కనపడుతున్నది అని అంటే और गंधरस किसको वो सादृश्य दिखाता है? ఆయన మరణ పునరుత్థానానికి సూచనగా కనపడతా ఉన్నది. उसके मृत्यु और पुनरुत्थान को वो सादृश्य दिखाता है। నీవు నేను ఈ రోజున आप और मैं आज के दिन ఆయనను ఏ విధంగా ఆరాధించాలి అని అంటే और उसको किस प्रकार आराधना करना है? ఆయన రాజ్యానికి సూచనగా ఉన్నటువంటి బంగారంతో సమానమైనటువంటి నీ ఆరాధన, और उसके राज्य को सादृश्य करने वाला ये जो सोने के समान आपका आराधना, నీవు చేసేటువంటి ఆరాధన దేవుడు స్వీకరించే విధంగా ఉండాలి. और आप जो आराधना करते हैं परमेश्वर स्वीकार योग्य जो है होना चाहिए। హృదయపూర్వకమైనటువంటి ఆరాధన ద్వారా और हृदय पूर्वक आराधना के द्वारा నువ్వు చేసేటువంటి ప్రతి మాట కూడా దేవుడు ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు. और जब आप आराधना करते हैं आराधना में कहे हुए हर एक बात हर एक बोल परमेश्वर जो है उसको अपने कान देकर सुनने वाला बनना है। నీ ఆరాధన ద్వారా ఆయన సంతోషించేటువంటి వాడుగా ఉన్నాడు. और आपकी आराधना के द्वारा परमेश्वर आनंदित होना चाहिए। ఆయన మరణ పునరుత్థానాన్ని సైతం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. और उसका मृत्यु और उसका पुनरुत्थान भी जो है परमेश्वर का आपको स्मरण करना है। ఆయన తిరిగి లేచినాడు అంటానికి కారణం ఏమిటి? वो फिर दोबारा जी उठा है पुनरुत्थान हुआ है, इसका कारण क्या है? నీకు నాకు ఇవ్వబడినటువంటి గొప్ప నిరీక్షణ आपको और मुझको दिया गया हुआ वो बड़ा महान आशा है। ఒకానొక దినాన్న ఈ లోకాన్ని నేను విడిచిపెట్టేటువంటి వారంగా ఉన్నాం. और एक दिन जो है इस संसार को मैं या आप हमको इस संसार को छोड़ना ही है। కానీ ఒక దినాన్న ఆయన దగ్గరికి ప్రభు వద్దకు మనము చేరుకుంటాము అనేటువంటి నిరీక్షణనే మనకు దేవుడు అనుగ్రహించినటువంటి మరణ పునరుత్థానానికి గుర్తుగా ఉంటూ వస్తుంది. लेकिन ये संसार को छोड़ने के पश्चात भी परमेश्वर के साथ जो है हम हमेशा बने रहेंगे। यही कलवरी क्रूस पर मारे और पुनरुत्थान होने के द्वारा ये आशा परमेश्वर हमको यहाँ पर दिखाता है। మందిరానికి వచ్చేటప్పుడు जब मंदिर को हम आते हैं చాలా విషయాలు మన హృదయంలో మన తలంపులలో మన ఆలోచనలలో పెట్టుకొనే వస్తాం. और बहुत सारे विचार विभिन्न प्रकार के जो है कल्पनाएं हैं और ఎన్నో उद्देश्य को रखते हैं। అక్కర్లు ఎన్నో అవసరతల్ని మన హృదయాలలో పదిలపరుచుకొని మందిరానికి వెళ్తే ఏదో కొంచెం సమాధానంగా ఉంటది కదా అని వచ్చేటువంటి వాళ్ళు సైతం కూడా ఉంటారు. और कितने प्रकार के प्रश्न हो, कितने प्रकार के जो है संकोच की बातें हैं हमारे मनों में हम रखते हैं कि मंदिर आने के बाद परमेश्वर उसको पूरा करेगा, इस आशा में हम रहते हैं। మనకి ఇక్కడికి వస్తే ఏదో వస్తుందని అయితే కాదు నేను అనేది. और मैं ऐसा नहीं बोल रहा हूँ कि अगर हम मंदिर को आएंगे हमको कुछ मिलेगा, ऐसा नहीं। ఒకానొక దినాన్న ఆయన దగ్గరికి మనం వెళ్తామనేటువంటి నిరీక్షణనే నన్ను ఇక్కడికి నడిపించిందని నేను చెప్పగలను. और ये बात को मैं कह सकता हूँ कि एक दिन परमेश्वर जो है उसके साथ हमको लेकर जाएगा। ये आशा जो है हमको बलवंत किया है कि परमेश्वर के मंदिर में हम आए हैं। ఎవరైతే ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో వారు దీనిని స్పష్టంగా గుర్తెరిగినటువంటి వారుగా ఉంటూ వస్తున్నారు. और जो प्रभु यीशु मसीह को अपना निजी उद्धारकर्ता स्वीकार किए हुए हैं वे सारे लोग जो है इस बात को बहुत ही स्पष्ट रूप से जो है उसके ग्रहण में उसके समझ में आते हैं। అందును బట్టే అక్కడ బెత్లెహేంలోనికి అక్కడికి వెళ్ళినటువంటి ఈ జ్ఞానులు రాజును దర్శిస్తూ వచ్చి ఉంటున్నారు. अब ये ज्योतिष जो लोग हैं बेथलेहम में जो आए हैं यरूशलेम में राजा के पास वो गए हैं, उसका दर्शन किए हैं। రాజును దర్శించిన తర్వాత వారు యేసు ప్రభు వారిని కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని చూడటానికి వెళ్ళి దాని తర్వాత వాళ్ళు చేసినటువంటి పని ఏమిటి అని అంటే अब उसके बाद प्रभु यीशु मसीह जो जन्मा हुआ है उद्धारकर्ता उसके पास जाने के बाद उन्होंने क्या काम किया है? మనకు చెప్పబడినటువంటి విధానంలో బంగారు సాంబ్రాణి బోళాల్ని ఆయనకు సమర్పించి ఆయనను ఆరాధిస్తూ వచ్చింటున్నారు. और ये जो ज्योतिषों ने जो है अपना जो सोना लोबान और गंधरस लेकर आकर परमेश्वर की उन्होंने आराधना उपासना की है। దాని తర్వాత వారు చేసినటువంటి చాలా గొప్ప పని ఒకటి ఉన్నది. और उसके बाद जो है और भी जो महान काम उन्होंने किया है वहां पर लिखा गया है। వారు
వచ్చినటువంటి మార్గమున వెళ్ళక వేరొక మార్గమున వెళ్ళిపోయినారు. अब जिस मार्ग से ये ज्योतिष लोग आए थे उस मार्ग से फिर ना जाते हुए दूसरे मार्ग से वो चले गए हैं। వారు జ్ఞానులే, वो ज्ञानी लोग ही है, వారు సమస్తము ఎరిగినటువంటి వారే, చాలా విషయాలను వారు పరిశోధించేటువంటి వారే. और वो सारे जो है बातों को ज्ञान रखने वाले, बहुत सारे बातों का जो है वो परिशोधन करने वाले लोग हैं। వారి విషయంలో రెండు విధాలుగా మనం మాట్లాడుకోవచ్చు. और उनके विषय में दो प्रकार से हम बात कर सकते हैं। వారు వచ్చినటువంటి విధానం ఏమిటి అని అంటే, और जिस प्रकार से जिस रीति से ज्योतिष आए थे वो कैसा है, ప్రస్తుతం అందున్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి ఉన్నటువంటి ఒక రాజు దగ్గరకు వారు వచ్చినారు. అంటే ఇది అఫీషియల్ గా కనపడతా ఉన్నది. और सबसे पहले प्रथम जो है ज्योतिष ने क्या किया है, एक ऑफिशियली राजा के साथ जो है प्रथम जाकर भेंट उन्होंने किया है। వారు అఫీషియల్ గా వచ్చినారు, దర్శిస్తూ రాజును, ఒక ప్రస్తుతం ఉన్నటువంటి రాజును దర్శిస్తూ వచ్చి और ఉంటున్నారు. उस प्रांत में जब आए हैं ऑफिशियली जो राजा है उसके पास जाकर उन्होंने सबसे पहले प्रथम जो है उन्होंने भेंट किया है। వారు వేసినటువంటి ప్రశ్న చాలా హృదయాన్ని కలవరపరిచేదిగా ఉన్నది. और उन्होंने वहाँ पर जो राजा या उन्होंने जो सवाल वहाँ पर किए हैं इनके मन को जो है बहुत ही उन्होंने व्याकुल कर వాళ్ళు दिया है। అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? और उन्होंने क्या प्रश्न को उठाया है, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? और यूदा का जो राजा जो पैदा हुआ है वो कहाँ पर है। యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనగానే यहूदियों का जो राजा जो पैदा जन्मा हुआ है वो कहाँ पर है। రాజు హృదయంలో ఏమైపోయింది? अब राजा के हृदय में क्या हुआ है, కలవరం వచ్చింది. वहाँ पर उसके हृदय में व्याकुलता आ गया है। రాజుకు ఒక్కడికే వచ్చిందా కలవరము? क्या ये प्रश्न के द्वारा केवल राजा కలవరం अकेले ఎంతమందికి को వచ్చింది? व्याकुल आया है, ये किस लोगों को व्याकुलता आया है। ఎవరైతే రాజుగా ఉండవలసినటువంటి వాడిని రాజుగా అంగీకరించినటువంటి వారుగా ఉన్నారో వారికి మాత్రమే కలవరం. अब जो राजा नहीं है वो राजा उसको मानना है। అందుకనే उस प्रकार का सवाल जब उन्होंने सुना उनके मन में जो है ये व्याकुलता आ गया है। అందుకనే ఇక్కడ రాయబడినటువంటి మాటలలో యూదులు 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 అని చాలా సార్లు ప్రస్తావింపబడుతూ వచ్చింది. इसलिए हमने जो पहले भाग को पढ़ा है उसमें बहुत सारे बार जो है प्रस्ताव किया गया है దేవుణ్ణి यहूदी, यहूदी, స్తుతించవలసినటువంటి यहूदी। దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వీరు और परमेश्वर की स्तुति करने वाले ये जो लोग हैं ఆయనను వ్యతిరేకించేటువంటి వారుగా ఉన్నారు. और उसका बलवा उन्होंने कर दिया है। ఈ రాజుకొక్కడికే కాదు కలవరము, केवल ये राजा को ही आकर यहाँ पर సొంత व्याकुलता नहीं है, సహోదరులకు సైతం కలవరం ఉన్నది. उसके खुद के भाइयों को भी व्याकुलता आ गया है। మనము కూడా అనేక తాత్పర్యముల చేత మందిరానికి వస్తా ఉంటాం. और हम भी विभिन्न प्रकार के तात्पर्य से मंदिर में మందిరంలో आते रहते हैं। మందిరంలో జరిగేటువంటి ఆయా పనుల విషయంలో మనకేదో సణుగు, और मंदिर में जो कोई काम चलता रहता है उस काम के लगाव में कुछ ना कुछ कुड़कुड़ाहट ఈ होता है। ఈ సణుగు ఆత్మీయమైనదిగా ఉండాలి. और ये जो कुड़कुड़ाना होता है मंदिर में ये आत्मिक संबंधित होना चाहिए। ఆయనలో సణుగులలో కొంతమంది యూదులకు భయపడి అని రాయబడి ఉన్నది. और यहाँ पर यहूदियों के कुछ कुड़कुड़ाहट को देखकर उनसे डर कर यहाँ पर लिखा गया है। యూదులకు భయపడి, యూదులకు భయపడి और यहूदियों को डर कर, यहूदियों से डर कर, వారిని బట్టి వారు ఏం చేస్తా వచ్చినారు? और उसके कारण वो क्या करते हुए आए కొందరు हैं। ఆయన మంచివాడు అంటారు, और कुछ लोग उसको अच्छाई करके बोल रहे కొందరు हैं, ఆయన మోసం చేసేటువంటి వాడు और అన్నారు. कुछ लोग बोल रहे हैं कि ये तो व्यक्ति धोखे देने वाला है। కానీ ఆయన మన కొరకు మంచియే చేశాడు. लेकिन यहाँ पर देखते हैं कि उसने हमारे लिए अच्छे ఆయన काम మన को किया కొరకు है। ఆయన మన కొరకు ప్రాణం పెడుతూ వచ్చినాడు. उसने हमारे लिए अपने उसके प्राणों को उसने दे दिया है। ప్రాణం పెట్టి ఆయన వెళ్ళిపోలేదు, देखिए केवल प्राण देकर वो चला नहीं गया ఆయన है కనుమరుగైపోలేదు. और ऐसे जो है वो निकल नहीं गया है। ఆయన ఆత్మ ద్వారా మన మధ్యలో ఉంటూ వస్తుంటున్నాడు. उसके आत्मा के द्वारा हमारे बीच में वो रहता है। చదవబడినటువంటి ఈ లేఖనముల ద్వారా, जो पढ़े हुए इस वचन भाग के द्वारा, ఈ లేఖనములు నిన్ను హెచ్చరిస్తా ఉంటున్నాయి, और ये वचन भाग आपको चेतावनी दे నిన్ను रहा है, బలపరుస్తా ఉంటున్నాయి, आपको बलवंत करते जा रहा నీవు है, ఆయనను ఏ విధంగా ఆరాధన చేయాలో తెలుపుతా ఉంటున్నాయి. और आप उसको किस प्रकार आराधना करना है इस बात నువ్వు को बताता భయపడన है। అవసరం లేదు. आपको डरना जरूरी नहीं है। ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా క్రీస్తును ఎరిగినటువంటి వారే. और यहाँ पर जितने सारे लोग हैं सभी लोग मसीह को ఏ जानने वाले लोग हैं। విధమైనటువంటి గొనుగు సనుగు అవసరం లేదు. किसी प्रकार का कुड़कुड़ाहट यहाँ पर जरूरत नहीं है। ఆత్మీయంగా నువ్వు ఆరాధించడానికి నిన్ను సిద్ధపరచుకోవాలి. और आत्मिक रूप से परमेश्वर की आराधना करने के लिए अपने आप को तैयार करना है। జ్ఞానులైతే ఆయన కొరకు బంగారు సామ్రాణి బోళంలను అర్పిస్తూ और వచ్చింటున్నారు. ज्ञानी जो ज्योतिष है उन्होंने परमेश्वर को सोना, लोबान और गंधरस को चढ़ाया है। నీవేం అర్పించాలి ఇప్పుడు? अब आप किस प्रकार की बातों को चढ़ाना है। అప్పుడు అది భౌతికంగా కనపడుతూ వచ్చి ఉంటున్నది. और उस समय तो जो चढ़ाए है वो भौतिक रूप से दिखाई दिया है। ఇప్పుడు ఆత్మీయంగా నీ హృదయంలో నుంచి వెలువడేటువంటి ప్రతి విధమైనటువంటి బంగారు సాంబ్రాణి బోళము ఆయనకు అంగీకారముగా ఉండేటువంటి ఆరాధన ఆయన కోరుతూ వస్తుంది. लेकिन प्रस्तुत दिन में परमेश्वर की चाह यही है कि आत्मिक रूप से
आपके हृदय से जो कोई उच्चारण आते हैं मानो कि सोना लोबान गंधरस के समान परमेश्वर के सम्मुख आपको चढ़ाना है। నీవు నేను చేసేటువంటి ఆరాధన ఆయనకు ఆమోదయోగ్యంగా ఉండాలి అని అంటే अगर आप और मैं जो परमेश्वर के पास आराधना करते हैं, अगर परमेश्वर को अंगीकार के नहीं होना चाहिए तो क्या करना है? ఆ రాజులో ఉన్నటువంటి కలవరము నీలో ఉన్నటువంటి కలవరం అంతటిని కూడా తొలగించి వేసుకోవాలి. और जो राजा है जिसमें ये व्याकुलता आया था और आप में और मुझ में भी जो व्याकुलता है, इस बातों को निकाल देना है सबसे प्रथम। జన సమూహంలో ఉన్నటువంటి గొణుగు సనుగులనంతటిని తీసివేయాలి. और जो प्रजाओं के बीच में जो कुड़कुड़ाहट था प्रभु यीशु मसीह के विषय में, इस प्रकार के कुड़कुड़ाहट को भी आपके मेरे पास से उसको निकाल देना है। మనమంతా ఈరోజు కూడుకున్నామనంటే ఒక గొప్ప దినం ఈరోజు. अगर आप और हम सभी यहाँ पर इकट्ठा हुए हैं, इसका मतलब ये है ये बहुत बड़ा दिन हमारे लिए है। ఈ దినాన్ని మనం ఏమని అభివర్ణిస్తూ ఉంటాం? अब ये दिन का अभिवर्णन हम लोग कैसे करेंगे? ప్రభు దినం, ये परमेश्वर का दिन है ఆరాధించడానికి వచ్చేటువంటి దినం. और आराधना करने के लिए आया हुआ ये दिन ఆయనను है। ఆరాధించేటువంటి వారు ఏ విధంగా ఆరాధించాలంట? उसकी आराधना करने वाले किस प्रकार आराधना करना है? యోహాను సువార్త 4:24లో రాయబడి ఉంది కదా. यूहन्ना सुसमाचार 4:24 में लिखा गया है। ఏమని రాయబడి ఉన్నది? क्या करके लिखा गया है? ఆయనను ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధించాలంట? उसकी आराधना करने वाले कैसे आराधना करना है? ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలంట. आत्मा और सच्चाई से उसकी आराधना करना है। సత్యము నీలో ఉండినప్పుడు నీవు చేసేటువంటి ఆరాధన ఆత్మతో వస్తుంది. जब सच्चाई आपके मन में होता है, जब आराधना परमेश्वर को आप चढ़ाते हो, वो सच्चाई से ही आता है। ఇటువంటి ఆరాధన మాత్రమే దేవుడు కోరుతా और ఉంటున్నాడు. इस प्रकार की आराधना ही परमेश्वर चाहता है। ఆనాడు పర్ణశాలల పండుగలో వీరు చేసేటువంటి ఆరాధన ఏంటిది? और उन दिनों में झोपड़ियों में किए हुए आराधना क्या है? పండగను ఆచరిస్తా ఉన్నారు, वो सारे इस पर्व को मान रहे हैं వారికి వారు సంతోషిస్తా ఉన్నారు. और वो अपने में ही जो है आनंद मना रहे हैं। నీ నా సంతోషం అది కాదు. और आपका और मेरा आनंद ये नहीं है। ఆయనను ఆరాధించటమే మన సంతోషం. उसकी आराधना करना ही ఆయనను हमारा आनंद है। ఘనపరచటమే మన సంతోషం. उसका आदर करना ही हमारी ఆయనను आनंद है। కొనియాడటమే ఆయన మన సంతోషం. उसके नाम को सराहना ही हमारी आनंद ఇట్టి है। విధానంలో నువ్వు ఆరాధించడానికి సిద్ధపడి ఉండాలి. और इस प्रकार से परमेश्वर की आराधना करने के लिए तैयारी को आपको रखना है। ఇట్టి ఆరాధనతో దేవుని సన్నిధికి వచ్చినట్లయితే अगर इस प्रकार की आराधना से परमेश्वर की उपस्थिति में अगर आप ఆయనను आओगे ఆరాధించడానికి వచ్చినటువంటి జ్ఞానులు और उस समय जो परमेश्वर को प्रभु यीशु मसीह को आराधना करने के लिए आए हुए వేరొక ज्ञानी, మార్గంగా దేవుని దూత చేత చెప్పబడి స్వప్నమందు వేరొక దూత చేత స్వప్నమందు చెప్పబడి వేరొక మార్గం నుండి వారి దేశంను విడిచి వెళ్ళిపోయినారంట. और स्वप्न में दूत के द्वारा कहे हुए बातों के द्वारा वहां से दूसरे मार्ग से वो चले गए हैं। అలాగుననే నీవు నేను కూడా అనేక విధానాలలో और आप और मैं भी जो है विभिन्न प्रकार की परिस्थितियों में మనం అనేక తాత్పర్యాలతో మనం వస్తూ ఉంటాము. और विभिन्न प्रकार के विचार से हम यहाँ पर आते हैं। మనం వచ్చినటువంటి విషయం ఏంటిదనంటే और हम यहाँ पर आए हुआ जो विषय ఆయనను क्या है, ఆరాధించడానికి వచ్చినాము. उसकी आराधना करने के लिए ఆ आए हैं। రోజు బంగారు సాంబ్రాణి బోళంలో ఆ జ్ఞానులు సమర్పిస్తూ और వచ్చింటున్నారు. उन दिनों में सोना लोबान और गंधरस उस ज्योतिषियों ने समर्पण किया। నీవు నేను సమర్పించేటువంటి ఆరాధన और आप और मैं समर्पण करने वाली आराधना ఆత్మ సత్యములతో ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. और आत्मा और सच्चाई से उसकी आराधना करने वाले में बनना है। ఈ ఆరాధన దేవునికి అంగీకార యోగ్యములుగా ఉండాలి. और ये आराधना परमेश्वर को अंगीकार योग्य होना चाहिए। ఇట్టి ఆరాధనతో వచ్చినట్లు దేవుడు మనకు సహాయం చేయండి. और इस प्रकार की आराधना से हम परमेश्वर के सम्मुख आए, इस प्रकार की सहायता परमेश्वर हमारी करे।